పరిశుద్ధుల అపోస్తలుల రక్తం ఉంది. అదే మాత్రం వ్యర్థమయ్యే ఛాన్స్ లేదు, వ్యర్థమయ్యే ఛాన్స్ లేదు. నేల లోపలి పొరలోంచి పరిశుద్ధుల రక్తం మొరపెడతా ఉంది. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు యేసు రక్తం మన తలల మీద నుండి మొరపెడతా ఉంది. పరిశుద్ధులందరూ మొరపెడుతున్నారు, ప్రార్థనా పనులు మూరుగుతున్నారు, ప్రలాపించువారు అంగలార్పు చేస్తున్నారు, రోదన విజ్జనరిగిన వారు రేయి మొద్దని జోములు లేచి కన్నీరు గార్చి ప్రలాపించి ప్రార్థనలు చేస్తున్నారు. అయ్యో, ప్రార్థన వ్యర్థమయ్యే ఛాన్స్ లేదు. కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నా కన్నీరు నీ బుడ్డిలో కనబడుతుంది అయ్యా, నా కన్నీరు నా చెంపల మీదకి వచ్చేసరిగా ఆరిపోద్దయ్యా, కానీ అది నీ బుడ్డిలో ఎప్పటికుంటుంది, అది ఎప్పటికుంటుంది. నీ ప్రార్థన మరవబడదు, నీ కన్నీరు ఇంకిపోదు. నీ కన్నీరు కేవలం డబ్బుల కొరక, స్వస్థత కొరక, పెళ్లి కొరక, చదువు కొరక, ఉద్యోగం, అంతేనా? ఎంతకన్నా ముంచి వెళ్ళవా? సముద్రం వైపు చూస్తున్న దైవజనుడు, రే చూడరా, అన్ని జనుల వైపు ఏమన్నా మార్పు వస్తుందా? అన్ని జనులు కదులుతున్నారా? అంశ దినములలో మందిర పర్వతము సకల పర్వతముల కంటే ఎత్తుగా హెచ్చించబడునని. అంశ దినములలో అన్ని జనులు ఒకరిద్దరు కాదు, ప్రవాహము వలె నా మందిరములోనికి వస్తారని వాగ్దానం చేసిన దేవుడు అబద్ధమాడేవాడు కదా, రోషం కలిగి మాట నెరవేర్చేవాడు కదా. ఈ వాగ్దానము కలిగిన నీవు ఎందుకు ధైర్యం చేయటం లేదు? రాత్రి అంతా ప్రార్థన చేస్తే ఉదయం అన్ని జనుల వైపు చూడాలా? యెషయా లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది. ఆ వెలుగులో నువ్వు ఆడుకోవటం కాదు, కట్టిక చీకట్లో మొగ్గుతున్న జనాలను చూడు, భూమిని చీకటి కమ్ముతుంది చూడు. అరైజ్ అండ్ షైన్ ఫర్ గాడ్. దేవుని అగ్ని నీ మీదకి వచ్చినాం, అదే క్రమములో చీకటి భూమిని కమ్ముకుంటుంది. ఈ వెలుగుతో నువ్వు ఆ భూమిని వెలిగించాలి, ఈ మహిమలోకి వాళ్ళని తీసుకురావాలి, చీకట్లో నువ్వు ఇక్కడికి తేవాలి. ఇది కదా యెషయాకు దేవుడిచ్చిన దర్శనం. అభిషేకం నీ కోసం కాదుగా, మహిమ నీ కోసం కాదుగా. యెషయా 60లో చెప్పాడు, నీ మీదకి వెలుగు వచ్చింది కాబట్టి చీకట్లో ఉండాలని చూడమన్నాడు. యెషయా 61లో ఏమన్నాడు? ఇదిగో యెహోవా ఆత్మ నీ మీద ఉన్నది. ఎందుకు? నాట్ టు ఎంజాయ్ యువర్ సెల్ఫ్ ఇన్ గాడ్స్ ప్రెసెన్స్. మరి ఎందుకు? చెరలో ఉన్న వారిని విడిపించుటకు. ఒక్కొక్క మాట చెప్పి చెరలో ఉన్న వారిని విడిపించాలి, గుడ్డి వారి కళ్ళు తెరచేయాలి, కలిగిన వారి ప్రాణాలు విడిపించాలి. యెహోవా హితవత్సరాన్ని తీర్పు దినాన్ని ప్రకటించుటకు ఆయన నిన్ను అభిషేకించాడు. Anointing is real, but anointing is not for yourself. Anointing is for others. వారిని విడిపించుటకు, వారిని స్వస్థపరచుటకు నిన్ను అభిషేకించాను. You are anointed, but not for yourself. The anointing is మీ మీద ఉన్న అభిషేకము సత్యమే, కానీ అభిషేకం మీరు ఆనందపడిపోవటం కాదు. మోషే తన కోసం ఒక అద్భుతం చేసుకున్నాడా? ఏలియా తన కోసం ఒక అద్భుతం చేసుకున్నాడా? యేసయ్య తన కోసం అద్భుతం చేసుకున్నాడా? లూసిఫర్ అడిగాడు, రొట్టెలు తీసుకోవచ్చుగా, దూకొచ్చుగా. We have power of God, కానీ మా కోసం కాదు. దీన్ని మేము దేవుని మహిమ కోసం, జనాల కోసం వాడతాం. హల్లెలూయా. ప్రార్థన చేయండి బిడ్డలారా, కృప పొందండి, వరములు పొందండి, కానీ అవి మన కోసం కాదు, మనకి లాభం చేసుకోవడానికి కాదు, మనం బాగుపడటం కోసం కాదు. దేవుని కృపను వ్యాపార వస్తువుగా మార్చొద్దు, దేవుని వరమును లాభార్జన సాధనంగా మార్చొద్దు. పౌలు గారి వల్ల దేవుని సేవకి ఏమైనా మేలు జరిగిందా? పౌలు గారి వల్ల దేవుని సంఘానికి ఏమైనా మేలు జరిగిందా? కానీ పౌలు గారికి ఏం మేలు జరగలేదు తెలుసా? అంత సేవ చేసే కూడా కొరింథీ పత్రికలో అంటాడు, మేము ఇప్పటికీ ఆకలి దప్పులతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ బాధపడుతున్నాం. సేవలో ఫెయిల్ అయ్యాడు సార్ పౌలు గారు. సేవ సక్సెస్ కాలేదా పౌలు గారిది? తిమోతి లాంటి వాళ్ళు తయారు చేయాలా? 100 కొద్ది సంఘాలు కట్లా, మంత్రగాల పుస్తకాలు కాల్చాడు సార్, జైలు అధికారులకు బాప్తిస్మాలు ఇచ్చాడు, రాజులు వణికారు సార్, సంఘాలు కట్టాడు సార్ పౌలు గారు. కానీ ఇప్పటికీ చలితోనూ దిగంబరత్వంతో సేవ చేస్తున్నాం. చేతగా కాదు, డబ్బు లేక కాదు, తను దేవుని రాజ్యం కోసం ఏం చేసుకున్నాడు, ఖర్చు అయిపోయాడు అని చెప్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? మాకిప్పటికీ చలి, దిగంబరత్వం, ఇంకేదైనా అర్థం చేసుకోవచ్చు, కానీ కనీసం మంచి బట్ట అయినా ఉండదండి ఒంటి మీద. అభిషేకం మన కోసం కాదు, మనకున్న వరాలు మన కోసం కాదు, మనం పొందిన కృప మన కోసం కాదు. నీకు కడగబడిన మంచి నేత్రాలు ఉంటే నీకు ఎలాంటి దృష్టి ఉంటుంది? లేకపోతే నేను, నా కుటుంబం, నా బిడ్డలు, నా భవిష్యత్తు, నా పెళ్ళి, నా ఉద్యోగం, ఎంతసేపు ఇదే. యేసు ప్రభు కూడా నా అనుకుని ఉంటే నువ్వు రక్షించబడే వ్యక్తివా? అపోస్తలులు నా అనుకుని ప్రయోజనం చూసుకుంటే ఇక్కడ దాకా సువార్త వచ్చేదా? విలియం కేరీ నాకేంటి అనుకుని ఉంటే అసలు బైబిల్ దొరికేదా మనకి?
తన భార్య చచ్చిపోయింది, తన బిడ్డలు చచ్చిపోయారు, చివరికి ఆయన చచ్చిపోయాడు. 40 భాషల్లోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేయడం చిన్న విషయం అండి. ఈరోజు మనం చదువుకొని బతుకుతున్న ఆదరణ వస్తుంది. ఒక వ్యక్తి నాకెందుకు అనుకుంటూ వచ్చేది కాదు సార్. మనం చనిపోయిన తర్వాత తరాలు దేవుని కోసం బ్రతకాలి. అలాంటి పని ఏదైనా చేసి చావాలి. ఆ భవిష్యత్తును చూసే కన్ను దేవునికి ఉంది. అబ్రహాములో లేవిని చూశాడు, కానీ యాకోబు కూడా భవిష్యత్తును చూస్తున్నాడు. మోషే కూడా భవిష్యత్తును చూస్తున్నాడు. తాత్కాలిక ప్రజలను చూడొద్దు. నా చదువు, నా పెళ్ళి, నా ఉద్యోగం, నా డబ్బులు కాదు కొడుక. మనం అందుకోసం పిలువబడలేదు. లోకములో పెద్ద పెద్ద మేధావులకు లేని కృప దేవుడు తన వాక్యాన్ని మనకిస్తున్నాడు. యేసయ్య తన శిష్యులు చూసి ఏడ్చారు, ఏమని ఆత్మలో ఆనందించారు. ఎప్పుడు? అయ్యా, నువ్వు పండితులకు వీటిని మరుగు చేసి పసి బాలుడుకు వీటిని బయలుపరిచినందున నిన్ను స్తుతిస్తున్నాను. మనం రెచ్చిపోవలసిన వాళ్ళం, హెచ్చిపోవలసిన వాళ్ళం కాదు. వీటన్నిటిని మూట కట్టుకోవాలి, వీటితో నింపబడాలి. రాబోతున్న తరాన్ని వాక్యపు పరిపుష్టంతో ససంపన్నం చేయాల్సిన బాధ్యత మన మీద. ఒక దావీదు తన తరం వారికి సేవ చేశాడు. ఎవరో మన తరం వారికి చేస్తారని చూడద్దు. మన తరాన్ని మనం రక్షించుకోవాలి, మన తరానికి మనం సేవ చేయాలి. కడగబడ్డ నేత్రాలు, దేవుని కోణం కలిగిన నేత్రాలు, దేవుని చూడగలిగిన నేత్రాలు, అయ్యో మేఘమును చూడగలిగిన కన్నులు, సముద్రం మీద ఎక్కి వస్తున్న కడవరి వచ్చేవమను చూడగలిగిన నేత్రాలు, మన కొరకైన దేవుని ఏర్పాటును చూడగలిగిన నేత్రాలు మనకు ఉండాలి. యూదా, ఏమిటయ్యా నీ భాగ్యం? నేను ద్రాక్షవల్లి కిందకు వచ్చాక నా కన్నులు కడుగబడ్డాయి. నీ సాక్ష్యం ఏంటి? కడిగే దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు ఇంకను మన మధ్యలో ఉన్నాడా? తలలు వంచి కళ్ళు మూసుకో. కృప నిన్ను ఆవరించును గాక.